కూడా ఉంటాయి. సో విమెన్ స్ట్రెస్ నుండి బయటపడాలి, లేకపోతే స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? మా మదర్ వాజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్. స్ట్రెస్ ఫుల్ గా తీసుకుంటుంది. మీకు తెలుసా ఇష్యూ, ఆమె ట్యూమర్ అటాక్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. ఎంత స్ట్రెస్, ఎన్నిసార్లు చెప్పిన అమ్మకి నేను, అంత అవసరం లేదమ్మా, అంత అవసరం లేదు, అంత పర్ఫెక్షన్ వద్దమ్మా. ఎందుకు చెప్పినా తెలుసా? పక్క నుండి అయినో ఇట్లాంటి ఇష్యూలు వస్తాయి హెల్త్ లో అనేది తెలిసి. అందులో డాక్టర్ చెప్పింది తెలుసా మీకు? ఆయన చెప్పింది 2 years లైఫ్ స్పాన్ అని చెప్పినాడు. స్టేజ్ 4 క్యాన్సర్. దురదృష్టంలో అదృష్టం ఏం తెలుసా? 4.5 సంవత్సరాలు బతికిస్తున్నావు. ఇప్పుడు ఎవడు చెప్పాలి నీకు ఇవన్నీ అంటే? వచ్చిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు ఏముంది అక్కడ, లైఫే పోతుంది ఇక్కడ. అంటే మనం పిల్లలు విపరీతమైన స్ట్రెస్, భర్త విపరీతమైన స్ట్రెస్, సొసైటీ విపరీతమైన స్ట్రెస్. నేనంటున్నా అన్ని రైటే, కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా ఎప్పుడన్నా ఉన్నావా లేవా? క్యాన్సర్ కి మొట్టమొదటి కారణం స్ట్రెస్. 20 ఏళ్ల కింద క్యాన్సర్స్ మనం చూడలేదు. 4 ఇండ్లల్లో ఒక క్యాన్సర్ కేసు ఉంది వాళ్ళు. ఎందుకు అంటే స్ట్రెస్.